కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు ఒక ఓటుకి ఇంట్లో నలుగురు ఉంటే 20,000 ఇచ్చారని, లేకపోతే ఒక 25,000 ఇచ్చారను, వీళ్ళంత ఇచ్చారు కాబట్టి టీడీపీ నుంచి కూడా లేకపోతే జనసేన నుంచి కూడా వీళ్ళకి 3,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారని వాళ్ళు శుభ్రంగా తీసుకోవాల్సింది తీసేసుకొని నచ్చిన వాళ్ళు కొట్టేశారు. సో ఎవరు గెలుస్తారు అనేది డైలమా, క్వశ్చన్ మార్క్. నిజంగా అలా పంచారా, డబ్బులు పంచారా? అయ్యుండొచ్చండి. నేనైతే లేదు, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ నేను ఊళ్ళో ఉండను. నేను ఇప్పటి వరకు ఫస్ట్ టైం వెళ్ళి నేను ఓటేసి వచ్చాను. మా తాతయ్య గారిది రాజోల్లోనే మాకు ఓటు ఉంది. రాజోల్లో మన గ్లాస్ గుర్తుంది. నేను ఎందుకంటే నేను ప్రచారం చేసుకుని వెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే ఓటేసుకుని వచ్చేసాను. మరి నాకెవరు ఏ డబ్బులు అయితే ఇవ్వలేదు. మరి ప్రజలకు ఎంత పంచారో నాకు తెలియదు. పంచి ఉంటే కనుక అయితే నాకు రావాల్సిన డబ్బులు మరి రాలేదు. ఎవరిస్తారో తెలియదు ఇప్పుడు నాకు. ఎందుకంటే అక్కడ గ్లాస్ గుర్తుందండి. మన రాజమండ్రిలో టీడీపీ, రాజోల్లో మాత్రం గ్లాస్ గుర్తుంది. నేను వెళ్ళి హ్యాపీగా ఓటేసుకున్నాను, వచ్చేసాను, బ్యాక్ టు నా వర్క్ అంతే. కానీ అంటే మీకు డే కాల్ షీట్ ఆర్టిస్టులు కనుక అయితే ఒక డే కాల్ షీట్ 10,000 కావచ్చు, 15,000 వాట్ అమౌంట్ పక్కన పెట్టేస్తే ఆ కాల్ షీట్ ప్రకారమే ఇక్కడ కూడా మీకు పేమెంట్ చేశారు. అంటే ఇది వేరే ఉద్దేశం కూడా కాదండి. కొంతమంది పాజిటివ్ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి కష్టపడిన దానికి సపోర్ట్ చేస్తారు, డే కింద వాళ్ళు కాల్ షీట్. పవన్ కళ్యాణ్ గారి జనసేనలో నేను చూసి, అంటే నా వరకు పక్కన పెట్టేద్దాం, నేను చూసినంత వరకు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. అండ్ ఆర్టిస్ట్లే కాదండి, అక్కడ లోకల్ గా కూడా చాలా మంది ఇగో నువ్వు 1,000 నువ్వు 500 పెట్రోల్ ఎంత అవుతుంది, కార్లో వెళ్దాం, ఇట్లానే వచ్చి ప్రతి ఒక్కళ్ళు చేశారు. వీర మహిళలని వచ్చారండి వాళ్ళు, వికలాంగులు వాళ్ళు కూడా వచ్చి ఎండలో ఉండి వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చారండి, ఎవరు ఇచ్చారండి? కేవలం అభిమానంతో మాత్రం అక్కడ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ప్రతి ఒక్కరికి నిజంగా పేరు నమస్కారం తల్లి. వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చు. నడుస్తూనే ఉన్నారండి. మేమంత అలసిపోకుండా అక్కడ ప్రచారం చేయగలిగామంటే అక్కడ లోకల్ గా ఉన్న లేడీస్ చాలా మంది వాళ్ళు చేసిన హెల్ప్. అంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నా వాటికే నేను వెళ్ళానండి. నాకే బాధ అనిపించింది. నేనే నా జేబులో ఒక 7,000 తీసి ఇచ్చొచ్చాను. ఇలా ఒకళ్ళు జనసేన పార్టీలో అతనికి యాక్సిడెంట్ అయిందంట, అతను తెస్తే కానీ డబ్బులు లేవు. నేను కూడా వెళ్ళి ఇచ్చొచ్చాను. నా వంతుగా ఒక చోట 5,000, ఒక చోట 2,000 ఇలా నేను కూడా ఇచ్చొచ్చాను. మన ఒక చిన్న ఆర్టిస్ట్ అయ్యుండి మనకే ఇంత మనసు కరిగి ఏదో చేయగలుగుతున్నాము, అవునా? అలాంటిది ఆయన ఇంకెంత చేస్తున్నాడా? ఇప్పుడు ఆయన అన్ని అమ్ముకొని ఎంత చేస్తుండొచ్చు ప్రజలకి. కాకపోతే వెలుగులోకి రావాలి. వెలుగులోకి వస్తేనే తెలుస్తుంది. ఈ రోజు ప్రతిదీ షో ఆఫ్ అయిపోయింది. ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను వచ్చాను, నేను మీకు 1,000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాను బాగాలేదనేసి, అది తెలీదు. నేను వచ్చి ఒక ఫోటో దిగి ఇదిగో అమ్మాయి 1,000 ఇస్తాను అని చెప్పి వెళ్తే అప్పుడు 1,000 ఇచ్చింది. ఓహో శాస్త్రం వచ్చి 1,000 ఇచ్చింది అనమాట, పర్వాలేదు అనుకుంటారు. నేను పర్సనల్ గా వచ్చి 10,000 నీకు హెల్ప్ చేసినా కూడా ఉపయోగం లేదు. అలా అయిపోయింది ప్రెసెంట్. అండ్ ఓటింగ్ రోజు యూట్యూబ్ లో చాలా చోట్ల సోషల్ మీడియాలో చూసాము. ఏంటి అంటే వంగగీత గారు ఎర్రవ కండువాలు కప్పుకొని కొంతమంది గ్లాస్ గుర్తుకు ఓటేయండి, కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, ఓటర్లకు చెప్తున్నారు అని ఆవిడ ఒక వీడియో బయటకు వచ్చింది. నిజంగా వాళ్ళు ఆ సింబల్ అంటే చేశారు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగవచ్చు, అభిమానంగా జరగండొచ్చు. బట్ ఆవిడ ఆ టైంలో ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇద్దరి మధ్యన పోటీ ఉన్నప్పుడు ఆ టెన్షన్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలీదు. యాజ్ అభిమానిగా ఆయన ఎర్రకండువా వేసుకొని వెళ్ళుండొచ్చు ఏ ఉద్దేశం లేకుండానే. అది ఆవిడకి వాంటెడ్లీ వేసుకొని వచ్చి ఇలా ఓటేయమని చెప్తున్నారు అన్నట్టుగా అనిపించి ఉండొచ్చు. అక్కడ ఇద్దరిది తప్పులేదు. ఈయన అభిమానంతో వేసుకొని ఉండొచ్చు, ఆవిడ వాంటెడ్లీ చేస్తున్నారేమో అని ఆవిడ అనుకొని ఉండొచ్చు. మనం చెప్పలేం కదండి. అది పాజిటివ్ వేలో కూడా తీసుకోవచ్చు. ప్రతిదీ నెగిటివ్ లో మానేసి ఫస్ట్ మన ఆలోచన విధానం మార్చుకొని కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే మనకు అన్ని తప్పులు కరెక్ట్ గా తెలుస్తాయండి. ప్రతిదీ చెడ్డగానే తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి కూడా రేపు పొద్దున్న చెడ్డగానే మాట్లాడతాం. నరం లేని నాలిక ఎలా అయినా మాట్లాడవచ్చు, మన ఇష్టం కదా. ఈ రోజు మంచి అన్నోడు రేపు చెడ్డ అనవచ్చు, ఏముంది మాట మార్చేయచ్చు. అలా కాకుండా కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించి మాట్లాడాలి. 15 రోజులు 16 రోజుల్లో కళ్యాణ్ గారు ఎప్పుడైనా మీతో మీటింగ్ లో మీట్ అవ్వలేదు? లేదు, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన హెల్త్ ఎంత ప్రాబ్లం అయినా కూడా ఆయన ప్రచారం ఎక్కడ అసలు ఎక్కడ ప్రచారం ఆపట్లేదండి. నిజంగా చెప్తున్నాను, ఆయన మహాన్ భావుడండి. అసలు బంగారు కొండ. అసలు ప్రజలకు ఎంత దగ్గరగా వెళ్ళి, ఇప్పుడు నార్మల్ గా ఆయన తరపున వేరే వాళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు. ఆయన 4 చోట్లకి వెళ్ళి ఒక చోట ఉండి కూడా అందరినీ రప్పించగలిగే
కెపాసిటీ ఉంది ఆయనకి. బట్ అయినా కూడా ఊరూరు వెళ్ళి ప్రచారం, ఒక చోట ఏదో స్టేజ్ కట్టాం కదా మాట్లాడాం కదా కదా ఊరూరు వెళ్ళి తిరుగుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా, అయినా కూడా ఎక్కడ ప్రచారం ఆగకుండా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. అలాంటి వాడు కదండి నాయకుడు. ఆయనకి ఏం అవసరం అండి అసలు, నాకు అర్థం కాదు. అసలు అంటే ప్రొడ్యూసర్లు ఇలా రెడ్ కార్పెట్ వేస్తారు ఆయనకి వస్తుంటే వెల్కమ్ చెప్పడానికి. అలాంటి వ్యక్తి ఎలా తిరుగుతున్నారు? సినిమాల పరంగా డౌటే లేదు, ఎందుకంటే చాలా మంది ఆయన సినిమాలో ఆయన కింగ్, అసలు స్టార్, ఆయన మించిన వాళ్ళు లేరు అన్న లెవెల్లో కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫ్యాన్ గా కాకుండా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మిగతా అనలిస్టులు కానీ వీళ్ళందరూ మాట్లాడతారు. బట్ పొలిటికల్ గా వచ్చేసరికి ఆయనకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు వచ్చిన ప్రతి నాయకుడు నాలెడ్జ్ తోటే వచ్చాడా? రాలేదు కదా. పుట్టగానే తినేయడం నేర్చుకోం కదండి, అన్నప్రసన్నం జరగాలి. ఈవెన్ ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కదా, ఆయన ఏ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో అది ఉంది కదా. ఈసారి డెఫినెట్ గా అది ఆయనకి హెల్ప్ అవుతుంది కదా, అది మనం చూడాలి. అంతేగాని ఎక్స్పీరియన్స్ లేదంటే ఇంకెన్నాళ్ళు వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ మీకు? అండ్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలోనే ఉంటారా, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారా అనేది చాలా మందికి ఒక డౌట్. ఎందుకంటే అక్కడ దగ్గరగా ఉండే బాగోగులు చూసి ఆ ఊరికి సంబంధించిన చూసే నాయకుడు కావాలనేది జనరల్గా ఎక్కడైనా. సో ఆ బేసిస్ తోటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేస్తారు, గెలిపోవడం పక్కన పెడితే ఉంటారు. సో జనాలతో మమైకం అవుతారు. బట్ ఈయన ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ సినిమాలకు రావాలి, సినిమా చేయాలి. సో ఆయనకున్న ఆప్షన్ అండ్ ఆక్యుపేషన్ అదే మేజర్గా. సో ఈయన జనాలకి ఏం చేస్తారు, గెలిచినా ఓడిపోయినా మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు అనేది పాయింట్ చాలా మంది మాట్లాడుతున్నదే. సో దీన్ని బేస్ చేసుకొని ఆయన అక్కడ ఉంటారా, ఇటు వచ్చేస్తారా మళ్ళీ? ఏమోనండి. ఇప్పుడు ఆయన అక్కడ అవసరం అనుకోండి, 100% ఆయన అక్కడ అవసరం అని ఆయన కనిపిస్తే 100% ఆయన అక్కడ ఉంటారు. అలానే హైదరాబాద్ వచ్చి సినిమాలు చేసినంత మాత్రం జనాలు పట్టించుకున్నట్టు కాదు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్ లో గత 13 ఏళ్ళుగా ఉంటున్నా. అలా నా ఫ్యామిలీని నేను పట్టించుకోవట్లేదా? నా ఫ్యామిలీ దగ్గరికి నేను వెళ్ళట్లేదా? నా ఫ్యామిలీకి ఏం కావాలన్నా నేను చూసుకోవట్లేదా? ఇక్కడికి వచ్చేసానని నా ఫ్యామిలీ నేను వదిలేసినట్ట కాదు కదా. అవసరం అక్కడ మన అవసరం ఎంత ఉంది, అక్కడ మన పని జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. పర్సన్ ఉన్నారా లేదా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, డాక్టర్ ముందు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అవసరం లేదు, ఆన్ టైం వచ్చి నీకు ట్రీట్మెంట్ చేశాడా లేదా, ఆ ట్రీట్మెంట్ తో నువ్వు బ్రతకగలిగావా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఆయన ఖచ్చితంగా చేస్తారు. బాలకృష్ణ గారి లాగా చేస్తారంట. ఆయన హిందూపురంలో పోటీ చేస్తారు, అక్కడే గెలుస్తున్నారు. సో ఆయన అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఉండే హైదరాబాద్ అయినా సరే, సినిమాలు చేస్తున్నా సరే, హిందూపూర్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవసరం ఉంది యాజ్ ఎ పొలిటీషియన్ గా, యాజ్ ఎ లీడర్ గా. సో అప్పుడు అక్కడ ఆయన ఉంటున్నారు. సో సిమిలర్ గా కళ్యాణ్ గారు కూడా ఉంటారంటారు. ఐ హోప్ అండి. ఎందుకంటే ప్రజలకు అవసరం అని అంటే మాత్రం అరక్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతారండి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటాడని మాత్రం ఎక్కడ ఉంటారనేది పక్కన పెడితే, ప్రజలకు దగ్గరగా వాళ్ళ సమస్యలకి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ మనిషిగా మాత్రం ఆయన ఉంటాడు.